మెదక్ చూసినప్పుడు మెదక్లో ప్రస్తుతం ఇప్పుడు నీలం మధు కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. బీజేపీ పార్టీ నుంచి రఘునందన్ రావు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంకటరామరెడ్డి. మరి వీళ్ళు ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ప్రముఖ హైదరాబాద్లో ప్రముఖ బిల్డర్, పాపం ఆయన మాజీ ఐఏఎస్ అధికారి. మరి యుద్ధం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ త్రిముఖ పోటీ కనపడుతూ ఉంది, హోరాహోరీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలి, కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఆ హోరాహోరీలో వెనకబడుతున్నటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడ నీలం మధు, రఘునందన్ రావు, వెంకటరామరెడ్డి మధ్య హోరాహోరీగా కనపడుతున్నప్పటికీ ఇక్కడ టైట్ ఫైట్గా చూద్దాం ప్రస్తుతానికి కాన్స్టిట్యున్సీని. ఎందుకు అనంటే ఇది సిద్దిపేట, అట్లాగే అంటే హరీష్ రావు గారు అడ్డా, కేసీఆర్ గారు అక్కడే. మరి ఇటువంటిది అంతా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి దీంట్లో మరి ఏం జరిగిద్ది అనేటువంటిది కొంచెం వెయిట్ చేయాలి. నీలం మధు కనుక బీసీ కార్డు పనిచేస్తే నీలం మధు గెలుస్తాడు. రఘునందన్ రావుది ఆయనకున్నటువంటి చరిష్మా పనిచేస్తే మరి ఆయన గెలుస్తాడు. మరి వెంకటరామరెడ్డి గెలవాలంటే ఆయన కాదు, అక్కడ హరీష్ రావు అనేటువంటిది. కేసీఆర్ గారు నియోజకవర్గం కూడా వస్తుంది కాబట్టి కేసీఆర్ గారు అనేది అదొక అక్కడ మెదక్ అంటే ఇంతకుముందు కేసీఆర్ గారు అడ్డా. ప్రస్తుతం కేసీఆర్ గారు అడ్డా అయినప్పటికీ హరీష్ రావు గారు దాన్ని బాగా బలంగా దాన్ని తీసుకున్నారు. బట్ మరి చూడాలి, వెంకటరామరెడ్డి గారు కూడా మరి ఆయన స్థాయికి ఆయన డబ్బులు కూడా తీయట్లేదు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి లోపాయకార ఒప్పందం లేదా ఏంటో తెలియదు కానీ బట్ అటువంటి పరిస్థితి ఉంది. ముందే డిసైడ్ అయ్యారంటారా? మరి ఏంటో తెలియదు. చాలా రాజకీయం ఉండిద్ది. ఆయన పొంగులేటి గారు బంధువు కదా, నేనేదో నుంచుంటాను, ఓట్లేసి గెలిపిస్తే గెలుస్తాను, నేనే ఖర్చు పెట్టలేను, నేను రానని అనొచ్చు. సరే ఏదన్నా కావచ్చు, రాజకీయంగా